మన పూర్వీకులు ఎలాంటి టెక్నాలజీ లేని కాలంలోని సముద్రాల మీద వేల కిలోమీటర్లు ప్రయాణం చేసేవారని విన్నాం. కానీ ఇప్పుడు ఆ అద్భుతాన్ని కళ్లకు కట్టేలా భారత నౌకాదళం ఒక నౌకను తయారు చేసింది. దీని పేరు INSV కౌండిన్య. చిత్రమేమిటంటే ఈ నౌక తయారీలో ఒక్క మేకు కూడా వాడలేదు, ఒక్క స్టీల్ ముక్క కూడా ఉపయోగించలేదు. కేవలం తాళ్లతో కుట్టి తయారు చేసిన ఈ అద్భుత నౌక గుజరాత్లోని పోరుబందర్ నుంచి ఒమన్ దేశానికి తన తొలి ప్రయాణాన్ని మొదలుపెట్టింది. పాతకాలపు పద్ధతులను గుర్తు చేస్తూ సాగుతున్న ఈ ప్రయాణాన్ని చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోతోంది. ఈ నౌకను ఎలా తయారు చేశారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. దాదాపు 1500 ఏళ్ల క్రితం నాటి అజంతా గుహల్లోని చిత్రాలను ఆధారంగా చేసుకుని దీనిని డిజైన్ చేశారు. కర్ణాటకలోని కార్వార్ నౌక కేంద్రంలో తయారైన ఈ నౌక పొడవు 65 అడుగులు. ఇందులో ఎలాంటి ఇంజిన్ ఉండదు. కేవలం గాలి వాటానికి అనుగుణంగా తెరచాపల సాయంతో ఇది ముందుకు సాగుతుంది. నౌక విడి భాగాలను అతికించటానికి సహజమైన జిగురును, చేప నూనెను వాడారు. బలమైన కొబ్బరి నార తాళ్లతో ప్రతి భాగాన్ని కుట్టుడు పద్ధతిలో జత చేశారు. అందుకే దీనిని కుట్టుడు నౌక అని కూడా పిలుస్తున్నారు. तो जैसे आपने बताया, जैसे आपको आइडिया है इसका, अभी हम इट इज लाइक गोइंग बैक इन टाइम. ये हम पास्ट में जा रहे हैं. ये 2000 साल पुराने जो टेक्नोलॉजी थी जिसमें हम मेटल का यूज नहीं करते थे, जिसमें हमने ओनली वुडन प्लैंक्स एंड क्वायर से ये रोप बोट बनाई गई है. एंड क्योंकि हम अभी मॉडर्न जमाने में जा रहे हैं तो हमने बेसिक सेफ्टी इक्विपमेंट्स रखे हैं, जैसे लाइफ बोट्स रखी हुई हैं, बट देयर इज नो स्टैंड बाय इंजन, सो ओनली हम सेल्स पे जा रहे हैं. तो सही बताया आपने, हम काफी प्रिपरेशंस के साथ जा रहे हैं. पहले हमने हार्बर में ट्रेनिंग की इस बोट को समझा, क्योंकि ये बोट कैसे बिहेव करेगी, हवा से, टाइड से कैसे बिहेव करेगी, किसके क्या कैरेक्टरिस्टिक्स हैं, उन सबको समझा. फिर हमारी हिम्मत बढ़ी, हम थोड़े समुद्र में कुछ हम दिन बाहर सेलिंग करके आए, एंड देन वी हैव डन ओवरनाइट सॉर्टी मतलब आप 3-4 दिन कंटिन्यूस पानी में थे, तो उससे हमारा बोट अच्छा हैंडल हुआ है. अभी हमारा समझ बोट के बारे में बढ़ गया है, एंड नाउ वी आर कॉन्फिडेंट कि हम ये मस्केट वाला जर्नी कर सकते हैं. ఈ అద్భుత ప్రయాణంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ప్రాచీన కాలంలో భారత్ ఇతర దేశాలతో జరిపిన వాణిజ్య సంబంధాలకు ఈ నౌక ఒక నిదర్శనమని ఆయన కొనియాడారు. మొత్తం 18 మంది నావికులు ఈ నౌకలో ప్రయాణిస్తున్నారు. వీరు సుమారు 15 రోజుల పాటు సముద్రం మీద 1400 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఒమన్లోని మస్కట్ తీరానికి చేరుకుంటారు. 1వ శతాబ్దంలో సముద్రయానం చేసిన గొప్ప నావికుడు కౌండిన్య పేరును ఈ నౌకకు పెట్టారు. దీని తెరచాపలపై సూర్యుడి బొమ్మ, ప్రాచీన రాజలాంఛనమైన గండబేరుండ పక్షి చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఆధునిక కాలంలో పెద్ద పెద్ద ఇంజిన్లు, స్టీల్ బాడీలతో నౌకలు నడుస్తుంటే కేవలం కర్ర, తాళ్లు, తెరచాపలతో సముద్రాన్ని జయించడం ఒక పెద్ద సాహసం. మన పూర్వీకుల నావికా నైపుణ్యం ఎంత గొప్పదో ప్రపంచానికి చాటి చెప్పడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. వెస్టర్న్ నావల్ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు. మేకులు వాడకుండా, ప్రకృతికి హాని చేయకుండా రూపొందించిన ఈ నౌక సముద్రయాన చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది. భారతీయుల ప్రతిభకు ఈ నౌక ఒక సజీవ సాక్ష్యం.